My dear advocate friends and our judges and other all advocates is my friends. Please today I have prepared the బ్రొకైలా ఫ్రై. ఈ బ్రొకైలా అనేది మీరు ఇంతవరకు చాలామంది చూసిండ్రు, ఎట్లా అంటే యూట్యూబ్లో చూసింటారు, కానీ బ్రొకైలా ఫ్రై ఎట్లా చేయాలో ఎట్లా తినాలో అనేది మీకు చాలామందికి తెలిసిండదు. ఈరోజు శ్రీహరి చక్రవర్తి సుసిద్ధంగా తన చాతుర్యాన్ని ఉపయోగించి బ్రొకైలా ఫ్రై చేశాడు. ఈ బ్రొకైలా ఫ్రై చూడండి ఎలా ఉందంటే అలా అంత అద్భుతంగా ఉంది. దీని ఫస్ట్ వచ్చి ఈ బ్రొకైలా అనేది ఎట్లుంటుందంటే ఫస్ట్ ఇలా ఉంటుంది చూడండి, ఒక క్యాలీఫ్లవర్ టైప్లో ఉంటుంది. దీన్ని బ్రొకైలా అంటారు. ఇది చూడండి, ఈ బ్రొకైలాలో హైయెస్ట్ రిచెస్ట్ న్యూట్రియన్స్ విటమిన్స్ ఉంటాయి. ఇది దొరకడం కొంచెం కష్టము, కాస్ట్లీ, చాలా మంచిది, చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ యొక్క బ్రొకైలాని ఈరోజు నేను ఫ్రై చేశాను. దీంట్లో పెద్ద కష్టమేం లేదు ఫ్రై. ఈ బ్రొకైలాని ముక్కలుగా తరిగి వీటిని వేడి నీటిలో పసుపు ఉప్పు వేసి కొద్దిగా బాగా ఉడకనిచ్చి దాన్ని తీసుకుని మళ్ళీ ఫ్రై చేయాలా. ఇందులోకి వేయాల్సినది ముఖ్యంగా ఆవాలు, జీలకర్ర కంపల్సరీ వేయాలి. జీలకర్ర వేయాలి, ఆవాలు వేయాలి, పచ్చిమిరపకాయలు, తెల్లవాయలు, తెల్లగడ్డలు మొత్తం దంచి బాగా లోపలికి వేసేసి ఇందులోకి ఈ యొక్క ఏదైతే బ్రొకైలా ఉంటుందో వేసి వీటికి తగినంత కారం, ఉప్పు జల్లుకొని దీనికి ముఖ్యంగా వేయాల్సిన ఇంగ్రీడియంట్ ఏమంటే పప్పుల పొడి వేసుకోవచ్చు, కొబ్బరి పొడి కానీ వేసుకోవచ్చు. కొబ్బరి పొడి వేసుకుంటే కొంచెం అజీర్తి ఉండే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది. పప్పుల పొడి వేసుకుంటే సూపర్గా ఉంటుంది. దీన్ని ఇలా తయారు చేసిన దాన్ని ఇలా తీసుకొని లొట్టలు వేసుకుంటూ ఇలా తీసుకొని ఇట్లా చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే చూడండి మీరు, సూపర్గా ఉందండి, సూపర్. దీన్ని తింటే మళ్ళా తినాలనిపిస్తుంది. దీన్ని చపాతీలకు కానీ రొట్టెలకు కానీ తింటే ఉంటుందండి, అంత అద్భుతంగా ఉంటుంది. మీరు కానీ ఈ బ్రొకైలాని ఈసారి ఇలాగ చేసుకొని తింటారని ఆశిస్తూ మీకు వీడియో పెడుతున్నాను.